ఇక విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి 17,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ అంటూ మరొక బిల్డప్ వార్త ఇచ్చారు. రోకలాథం గారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన నేత కార్మిక నాయకులు కాబట్టి వారు చెప్పండి, ఇవాళ ఈ ఒక బిల్డప్ బాబాయ్ రాశారు. అయితే టెక్నాలజీ రూపంలోనూ జపాన్ సంస్థల రూపంలోనూ ఇవన్నీ చేస్తున్నారు అని ఒక బిల్డప్ ఇవ్వటమేనా, ప్రైవేటైజేషన్కి ఇదంతా కూడా ప్రయత్నమేనా, వాళ్ళు ఇచ్చిన హామీలని ఎగ్గొట్టడమేనా లోకనాథం గారు? ఖచ్చితంగాను. ఎందుకంటే 2047 యొక్క విజన్ యొక్క వివరాలన్నీ స్టడీ చేస్తే కార్పొరేట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి విపరీతమైన భూములు కట్టబట్టు చేయటం, పెట్టుబడులు సహకరించడం అనేది దాని విజన్ యొక్క ప్రధానమైన అంశం. మీరు కావాలంటే అది స్టడీ చేస్తే నాకు అర్థమైన అంశాలు. అదే కాదు, స్టీల్ ప్లాంట్ అనేది 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఒక కల్పతరువు. ఉత్తరాంధ్రలోనే అట్లాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి చాలా కీలకమైన కంపెనీగా ఈరోజు ఉంది. దానికి సంబంధించినప్పుడు ఎన్నికల్లో ఆయన గాజువాక బహిరంగ సభలో ఏమని చెప్పారు? విశాఖ స్టీల్ ప్లాంట్ నేను పరిరక్షిస్తాను, అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు మేము ఇద్దరం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. దాదాపు 7 నెలలు అయింది. ఆ 7 నెలలకు సంబంధించిన దానిలో మినిస్టర్ గారు కుమారస్వామి గారు వచ్చారు, దానికి సంబంధించిన వివరాలన్నీ తీసుకెళ్లారు. ఈ రోజు కూడా ఆ సమస్య పరిష్కారం కాలే. పక్కనే ఉండే అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి 247 మంది పనిచేస్తున్న స్టీల్ కంపెనీకి దాదాపు 15,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. కానీ విశాఖపట్నం 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే భవిష్యత్తులో ఎక్స్పాన్షన్ అయితే మరొక 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు అడుగుతుంది సొంత గనులు కేటాయించండి. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులకు సంబంధించిన దానిలో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, విశాఖపట్నం సొంత గనుల గురించి మాట్లాడరు. అది అలాగే మెట్లకు సంబంధించిన వాళ్ళ సంగతి సరే కాదు విశాఖపట్నం వాళ్ళ సంగతి సరే, రాజకీయ నాయకులు వాళ్ళని మీరు విమర్శిస్తాం, ఖచ్చితంగా వాళ్ళు మోసం చేశారనే అభిప్రాయంలో మీరంతా ఉన్నారు. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఎన్ని రకాలుగా మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయా, లేక నిజంగా మీ పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నాయా, కేవలం తెలుగుదేశం వాళ్ళ కోసం, జనసేన బీజేపీ వాళ్ళ కోసమే అవి పనిచేస్తున్నాయా అన్నది నా ప్రశ్న. ఖచ్చితంగాను భ్రమలు పెడుతున్నాయి. ఎందుకు భ్రమలు పెడుతున్నాయి అంటే ఎలక్షన్ ముందు ఏ వార్తలు ఇచ్చారో తర్వాత కూడా దాన్ని అమలు చేయకపోతే ఆ రకమైన తీవ్రమైన వార్తలు ఇవ్వాలి. అది ప్రజల వాణిగా వినిపించాలి. ఆ రకమైన ప్రజల వాణిగా వినిపించకుండా ప్రభుత్వం యొక్క అలసత్వానికి, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన దానిలో దాన్ని ఇవ్వాల్సిన అంశాలు ఇవ్వట్లేదు అనేది స్పష్టం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దాంట్లో ఏ రకమైన వార్త వచ్చినా మభ్య పెట్టే వ్యవహారం తప్ప ఇంకోటి ఏం కాదనేది స్పష్టం. కాబట్టి ఇక్కడున్న కార్మికులు కానీ లేదంటే విశాఖపట్నం ప్రజానీకం, ఉత్తరాఖండ్ ప్రజానీకం వాస్తవాన్ని సక్రమైన పద్ధతిలో ప్రతిబింబించేటట్లు రావట్లేదు. స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశంలో మరింత భ్రమలు పెడతా ఉన్నారు. పార్లమెంట్ లో జరిగిన చర్చల్లో కానీ లేదా అసెంబ్లీ చర్చల్లో కానీ దీనికి సంబంధించిన దాంట్లో రకరకాలైన అంశాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇది సరైనది కాదు. గత సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎట్లాంటి అయితే వార్తలు ఇచ్చారు, ఇప్పుడు కూడా అలాంటి వార్తలు ఇవ్వాలి. అప్పుడు ప్రజల వాణిగా వినిపించేదానికి అది ఆశించడం మీకు అత్యాశ అవుతుందేమో, అది ఆశించడం అత్యాశ అవుతుందేమో. ఎందుకంటే ఆ మధ్య ఇంకేముంది, శైలు వాళ్ళలో ఎన్నికలు చేయబోతున్నారని ఈనాడు వాళ్ళు పెద్ద ఎత్తున రాశారు. నిజమేనేమో, సంతోషం అనుకున్నాం. తీరా అయితే చంద్రబాబు గారు చెప్పారు శైలు అటన్నిటి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయ్యా అంత తేలిక కాదని ఆయనే చెప్పారు. మళ్ళీ పైగా అసలు ఇవన్నీ అయ్యేదా పోయేదా అని మాకు అప్పుడు తెలియలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ గురించి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల గురించి తెలియదు అంటారు, అయినా కూడా హామీలు ఇస్తారు 14 లక్షల కోట్లని. ఇప్పుడు విశాఖ స్టీల్ గురించి సెంటిమెంట్ అని అప్పుడు చెప్పారు, ఇప్పుడు సెంటిమెంట్ ఏంటంటే మొన్న డైరెక్ట్గా ఒక రోజున అన్నారు కదా, ఏం సెంటిమెంటు, పతాక సెంటిమెంట్లు ఉంటాయా అని కూడా అనగలిగారు. వాటినేవి ఎక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి కవరప్ చేసేసి ఇట్లాంటి నిజంగా జరిగితే సంతోషమే, ఏదోటి బాగు చేసి మంచిగా చేస్తే. కానీ చేసినా చేయకపోయినా చేసేసినట్లుగా రాజకీయ నాయకులు అంటే ఘోరంగా వీళ్ళు తయారయ్యారన్నదే నా బాధ.